ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ నిర్ణయంపై ఐరాస సహా అనేక దేశాలు అసంతృప్తిని వెలిబుచ్చాయి. కొందరు అమెరికా వాసులు ప్రత్యక్ష ఆందోళనకు దిగగా ట్రంప్ సర్కార్తో సంబంధం లేకుండా ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేసేందుకు అనేక రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కాలుష్యకారక దేశమైన అగ్రరాజ్యం వెనుకడుగుతో ప్యారిస్ ఒప్పందం లక్ష్యాల సాధనపై అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. విశ్వ మానవాళికి పెను సవాలుగా మారిన వాతావరణ మార్పు సమస్య పరిష్కారం కోసం ఏకతాటిపైకి వచ్చిన ప్రపంచ దేశాలకు ఇబ్బందికర పరిణామం ఎదురైంది. కర్బన ఉద్గారాల్ని గణనీయంగా తగ్గించి భూతాపం పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్ మించకుండా చూడటం సహా మరికొన్ని కీలక లక్ష్యాలతో చేరుకున్న ప్యారిస్ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేని పరిస్థితి తలెత్తింది. వాతావరణ మార్పు సమస్యను ఎదుర్కోవడంపై ప్యారిస్ వేదికగా చర్చలు జరిపి 2015 డిసెంబర్ 12న ఒప్పందం చేసుకున్న 195 దేశాల్లో ఒకటైన అమెరికా ఇప్పుడా ఒడంబడిక నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. బరాక్ ఒబామా హయాంలో కుదుర్చుకున్న ప్యారిస్ ఒప్పందాన్ని ముందు నుంచి తప్పుబడుతూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించారు. అగ్రరాజ్య వ్యాపార, ఉపాధి రంగాలపై ప్యారిస్ ఒప్పందం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపేలా ఉన్నందునే ఇలా చేస్తున్నట్లు వివరించారు. వాతావరణ మార్పు సమస్యపై పోరు కోసం భారత్, చైనా వంటి దేశాలకు ఓవైపు అధిక నిధులిస్తూనే మరోవైపు తాప విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకునేందుకు ప్యారిస్ ఒప్పందం ఆయా దేశాలకు అనుచిత అవకాశం కల్పిస్తోందని ట్రంప్ విమర్శించారు. Not only does this deal subject our citizens to harsh economic restrictions, it fails to live up to our environmental ideals. As someone who cares deeply about the environment, which I do, I cannot in good conscience support a deal that punishes the United States, which is what it does. The world's leader in environmental protection, while imposing no meaningful obligations on the world's leading polluters. అనేక అంశాల్లో ఇప్పటికే ట్రంప్ నిర్ణయాల్ని విభేదించిన అమెరికాలోని వేర్వేరు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్యారిస్ ఒప్పందం విషయంలోనూ అదే బాట పట్టాయి. ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగడం అనైతికం, దుస్సాహసమని న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం విమర్శించింది. ఈ నిర్ణయం అగ్రరాజ్యంపైనే కాక యావత్ భూగ్రహంపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఇతర రాష్ట్రాలు ప్యారిస్ ఒప్పందంలోని అంశాలకు కట్టుబడి ముందుకు సాగనున్నట్లు ప్రకటించాయి. ఇందుకోసం అమెరికా సంయుక్త రాష్ట్రాల వాతావరణ కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు న్యూయార్క్, కాలిఫోర్నియా, వాషింగ్టన్ గవర్నర్లు వెల్లడించారు. ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలన్న ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా తప్పుబట్టారు. అలా చేయడం ద్వారా బంగారు భవిష్యత్తును తిరస్కరించిన అతికొద్ది దేశాల సరసన అమెరికాను నిలిపారని విమర్శించారు. ఎన్నో కొత్త ఉద్యోగాలు సృష్టించగల ప్యారిస్ ఒప్పంద అమల్లో అమెరికా ముందు వరుసలో ఉంటుందని ఆశించానన్న ఒబామా ట్రంప్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అగ్రరాజ్య అధినాయకత్వం వైదొలిగినా అమెరికాలోని వేర్వేరు రాష్ట్రాలు, నగరాలు ప్యారిస్ ఒప్పందంలోని మౌలికాంశాలకు అనుగుణంగా ముందుకు సాగుతాయని ఒబామా విశ్వాసం వ్యక్తం చేశారు. అటు ట్రంప్ నిర్ణయంపై అమెరికా ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. ప్యారిస్ ఒప్పందం నుంచి తప్పుకోవడాన్ని తప్పుబడుతూ శ్వేత సౌధం ఎదుట కొందరు ఆందోళన చేపట్టారు. Forward together, not one step back. Forward together, not one step back. ప్యారిస్ ఒప్పందంపై ట్రంప్ నిర్ణయం తనను నిరాశకు గురిచేసిందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్స్ అన్నారు. అమెరికా పక్కకు తప్పుకున్నా ఇతర దేశాలు ఆ ఒప్పందాన్ని సమర్థంగా అమలు చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్యారిస్ ఒప్పందం కుదర్చడంలో కీలకంగా వ్యవహరించిన ఐరాస వాతావరణ మార్పు విభాగం ట్రంప్ నిర్ణయంపై విచారం వ్యక్తం చేసింది. అయితే 190కి పైగా దేశాలు చేసుకున్న ఒప్పందంపై ఒకే ఒక్క దేశం విజ్ఞప్తి మేరకు తిరిగి చర్చలు జరపడం కుదరదని స్పష్టం చేసింది. అటు ట్రంప్ నిర్ణయాన్ని వేర్వేరు దేశాలు తప్పుబట్టాయి. His announcement today, from our point of view, is disappointing, but not at all surprising. It was entirely as expected and as predicted and as promised by him. And in the light of that, and in the light of that knowledge, we are committed to our Paris commitments, our 2030 commitments, as I said, of 26 to 28% reduction in emissions. ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగడంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ఫోన్ దౌత్యానికి తెరతీశారు. జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, బ్రిటన్ దేశాధినేతలకు స్వయంగా ఫోన్ చేసిన ట్రంప్ తన నిర్ణయం వెనుకున్న కారణాల్ని వివరించారు. పర్యావరణ పరిరక్షణకు అమెరికా కట్టుబడి ఉంటుందని ట్రంప్ హామీ ఇచ్చారని, ఈ అంశంపై చర్చల ద్వారా సహకారం పెంపునకు కృషి చేయాలని ఆయా దేశాధినేతలు తీర్మానించారని శ్వేత సౌధం వెల్లడించింది. ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా అగ్రరాజ్యంలోని బొగ్గుగనుల కార్మికులు మాత్రం ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఎన్నికల హామీని నెరవేర్చుతూ బొగ్గు గనుల రంగాభివృద్ధికి ఊతమిచ్చేలా ట్రంప్ నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.